ఈ మధ్యనే కోర్టు ఒక కామెంట్ చేసింది. న్యాయం జరగటమే కాదు, న్యాయం జరిగినట్టు భావన కలగాలి అన్నటువంటి. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో న్యాయం జరిగిందా, న్యాయం జరిగినట్టు ఉన్నటువంటి భావన కలుగుతోందా? ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఒక రాజ్యాంగ సంక్షోభం కేజ్రీవాల్ సృష్టిస్తుంటే రాజ్యాంగ వ్యవస్థ చోద్యం చూస్తూ ఎవరి వైపు చూడటం ఏంటి? ఒక ముఖ్యమంత్రి తను అరెస్ట్ అయ్యాడు, జైలు పాలయ్యాడు. గతంలో ఇదే పరిస్థితి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వచ్చినప్పుడు 3 రాజీనామాలు చేశారు. జయలలిత కావచ్చు, శిబు సోరెన్ కావచ్చు, ఇది లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, మన హేమంత్ సోరెన్ కావచ్చు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామాలు చేసి జైలుకి వెళ్ళారు. కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఈడీ కస్టడీలో కొనసాగుతున్నారు, జైల్లో కొనసాగుతున్నారు. ఇది రాజ్యాంగ సంక్షోభం కాదా? రాజ్యాంగ వ్యవస్థ సమాధానం చెప్పక్కర్లేదా? నిన్న ఎవరో పిల్లి వేశారు, ఒక ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారని. అట్లాంటిదేం రాజ్యాంగంలో లేదు. మరి రాజ్యాంగంలో లేని వాటిలో కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవడం? ఇంకా అది ప్రభుత్వాలకు అప్పచెప్పే చట్టాలు మీరు చేయండి అని చెప్పేసి వదిలేస్తే సరిపోతుంది కదా. రాజ్యాంగంలో లేని వాటిదనినే కదా మనం జోక్యం చేసుకుంటోంది. ఇప్పుడు పరిపాలనా వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నట్ట? అక్కడ జరిగే పరిస్థితి ఏంటి? ప్రాబ్లము ప్రభుత్వం అనేటువంటిది అదేదో ఆషామాషి కదా. ఇంకా అదృష్టవశాత్తు ఏంటంటే ఢిల్లీ అంటే ఒక కార్పొరేషన్ లెవెల్లో కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి లోపల నుంచి పరిపాలన చేయాలంటే రేపు పొద్దున్న 4 రోజులు పోయాక ఇంకో ప్రయోజన వ్యాజ్యం లేకపోతే కేజ్రీవాల్ అడిగితే లోపలకే ఆయనకి చీఫ్ సెక్రటరీలు వాళ్ళందరూ వచ్చి కూర్చోవడానికి ఒక ఏర్పాటు చేయాలి, లేకపోతే కనుక సెక్రటేరియట్ని జైలు కింద భావించాలి, ఆయన ఇంటినే జైలు కింద భావించాలని ఏమైనా తీర్పిస్తారేమో. ఇది రాష్ట్రపతి చూసుకుంటారు, గవర్నర్ చూసుకుంటారంటే మనం ఎందుకు? వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు? శాంతి భద్రతలకు విఘాతం కలిగించినప్పుడు. అది రాజ్యాంగం చెప్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టుగా గవర్నర్ నమ్మితే గవర్నర్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంటే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. కానీ ఇది శాంతి భద్రతల విషయం కాదే, అవినీతి విషయంలోనే. మరి అవినీతి విషయంలో సీరియస్ తీర్పులు ఎన్నో ఇచ్చినటువంటి న్యాయస్థానాలు ఇక్కడ ఎందుకు అలాగా నిస్తేజంగా నిలబడిపోతున్నాయి? ఇక్కడ ఇదే సందేహం.